హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే చెప్పారండి. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతన్నులందరూ కూడా ఈ వానాకాలం రైతు భరోసా పథకానికి సంబంధించి వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేశారు. ఇక మన తెలంగాణలో ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆగస్టు 2 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి. ఇక రేపు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతోంది. ఈ యొక్క బడ్జెట్ లో మన రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ యొక్క వానాకాలం సీజన్ కు సంబంధించి దాదాపు 15,000 కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది. ఇక రేపు బడ్జెట్ లో ఈ డబ్బులు అనేది ప్రవేశపెడతారు. ఇక ప్రవేశపెట్టిన తర్వాత మనకు ఆమోదం తెలిపి డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక ఏ తేదీ నుంచి ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు ఈ రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తారు. అలాగే ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ స్క్రీన్ పైన, దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలాంటి వికలాంగుడికి తప్పకుండా సహాయం చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేయండి. మీరు స్కాన్ చేసి మీకు తోచినంత 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని నమ్ముతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని అలాంటి వికలాంగుడికి తప్పకుండా మీరు సహాయం చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఇప్పటి వరకు సహాయం చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్ప్ చేయండి. నేను అందరిలాగా ఎన్నో ప్రమోషన్స్ వస్తాయండి, మనకు అలాంటి దొంగ ప్రమోషన్లన్నీ కూడా చేయట్లేదంటే మనల్ని తప్పుదోవ పట్టించే ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు చాలా మంది. అటువంటి వాటి జోలికి మనం వెళ్లకుండా న్యాయంగా మిమ్మల్ని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించి మీరు ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీకు తోచినంత మీ యొక్క ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయడానికి ముందుకు రండి. ఇక ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో హామీ ప్రకారం అయినా డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి. ఇక దీనికి సంబంధించి మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మనకు కీలక నిర్ణయం తీసుకుని డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. ఇక ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. నేను చెప్పినట్లు ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సహాయం చేయండి. అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు దోస్తులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఆయన గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని పక్కన పెట్టేసి మనం రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొస్తాం. ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎకరానికి 5,000 రూపాయలు కాకుండా మరొక 2,500 రూపాయలు అనేది పెంచి మనకు తప్పకుండా మీకు అందరికీ కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 2 సీజన్లకు సంబంధించి వానాకాలంలో 7,500 ఒక ఎకరం కలిగిన వారికి, ఇక మనకు యాసంగి సీజన్లో 7,500 మొత్తం కలిపి ఒక ఎకరం కలిగిన వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క ప్రకటన అయితే చేశారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి డబ్బులు విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక ప్రస్తుతానికి ఇప్పుడైతే మనకు రైతు రుణమాఫీ డబ్బులు అయితే విడుదల చేశారండి. దాదాపు 30,000 కోట్లు కేటాయించారు. 30,000 కోట్లలో మనకు మొదటి విడతగా 7,000 కోట్లకైతే ఆమోదం తెలిపి 7,000 కోట్లు అంటే 1,00,000 రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రైతులకు మనకు 7,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేశారు. ఇప్పటి వరకు చూసుకుంటే 1,00,000 రూపాయల రుణమాఫీకి సంబంధించి 6,500 కోట్ల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది. మరొక 500 కోట్ల రూపాయలు అయితే పెండింగ్ ఉందన్నమాట, అది కూడా జమ చేసేస్తారు. ఇక దీంతో పాటు కూడా మనకు రెండో విడత రుణమాఫీ కూడా ప్రారంభం కాబోతోంది. ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి రెండో విడత రుణమాఫీ కింద 1,50,000 ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఈ 1,50,000 రుణాలను అయితే మాఫీ చేయబోతున్నారండి. ఈ విధంగా రైతులకు మనకు రెండో విడత రుణమాఫీ కూడా మొదలవుతుంది.
ఇక తర్వాత ఆగస్టు 5, 6 తారీఖుల నుంచి 15వ తారీఖు లోపు మూడో విడత రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల రుణాలను అయితే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు గమనించి ఎవరైతే రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు రేపు లేదా ఎల్లుండి నుంచి రెండో విడత కింద 1,50,000 జమ అవుతాయి. ఇప్పటి వరకు 1 లక్ష రూపాయల రుణమాఫీ అయితే జమ అయింది. ఒకవేళ మీకు ఇంకా ఈ 1 లక్ష రూపాయల రుణమాఫీ కనుక జమ కాకుండా ఉంటే మీరు నేరుగా మీ యొక్క ఏఈఓ గారులను సంప్రదించండి. మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీ యొక్క ఏఈఓ గారులను మీరు సంప్రదించినట్లయితే మీకు ఈ డబ్బులు ఎందుకు రాలేదనేది వారి కారణాలు తెలుసుకుని ఆ కారణాల వల్ల ఎందుకు ఆగిపోయిందని తెలుసుకుని మీకు డబ్బులు అయితే విడుదల చేస్తారు. మీకు కూడా రుణమాఫీ 1 లక్ష రూపాయలు అయితే జమ అవుతుంది. ఇక ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ఆగస్టు 15తో ముగుస్తుంది. ఇక ప్రస్తుతానికి మన తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక రుణమాఫీకి అంటే రైతు రుణమాఫీకి 30,000 కోట్లు అయితే కేటాయించి ఆమోదం అయితే తెలపబోతూ ఉన్నారు. ఇక రుణమాఫీకి తర్వాత మనకు అత్యంత ఇంపార్టెంట్ పథకము రైతు భరోసా అనమాట. అంటే గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా. ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేసింది. ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఈ యొక్క 15,000 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసి ఆమోదం తెలిపి రైతులందరికీ కూడా మనకు వానాకాలం సీజన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున విడుదల చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. కాబట్టి మనకు 15,000 కోట్లు అయితే విడుదల చేయబోతున్నారండి. ఇక ఆగస్టు 2 వరకు కూడా తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో 6 రోజుల పాటు కూడా దరఖాస్తు చేసుకున్నారనమాట. ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్త రైతులందరూ కూడా వారికి, అలాగే ఇప్పటికే రైతు బంధు కింద డబ్బులు పొందుతున్నటువంటి వారికి తప్పకుండా మీకు ఈ రైతు భరోసా సాయాన్ని అయితే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక దీనితో పాటు ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి గతంలో ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉండడం వల్ల, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉండడం, రకరకాల కారణాల చేత ఏంటంటే వారికి డబ్బులు అయితే జమ కాలేదు. ఇక అటువంటి డబ్బులు జమ కాని వారందరికీ కూడా మరొకసారి జమ చేసేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఇక ఈ విధంగా మనకు వచ్చే నెల 2 లేదా 2 తారీఖున అసెంబ్లీ ముగుస్తుంది. ఇక 3 లేదా 4 తారీఖుల నుంచి కూడా వానాకాలానికి సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తారు. ఇక గతంలో చూసుకుంటే రైతు బంధు కింద ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మనకి సాయం అయితే అందేది 5,000 రూపాయలు ఎకరానికి. ఇప్పుడు అలా కాదండి. కేవలం రైతుల విజ్ఞప్తి మేరకు, రైతు సంఘాల కోరిక మేరకు గతంలో 5 ఎకరాలకే ఇచ్చారు యాసంగి సీజన్ అప్పుడు మన కొత్త ప్రభుత్వం. ఇప్పుడు 10 ఎకరాల వరకు కూడా ఈ యాసంగి వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేస్తారు. ఇది వానాకాలం రైతు భరోసాకు సంబంధించి తాజా సమాచారం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ అవుతుంది. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత అలాంటి వికలాంగుడికి సహాయం చేయండి.